హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటరోలా నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన మోటరోలా G54 5G మొబైల్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్ని మనకి 12GB ర్యామ్ 256GB ర్యామ్తో అరౌండ్ 16,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. మీ దగ్గర ఐసిఐసి కార్డు ఉంటే ఆ కార్డుని యూజ్ చేస్తే ₹1000 ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే అరౌండ్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మోటరోలా G54 5G అయితే వచ్చేస్తుంది. మీలో ఎవరైనా ఈ మోడల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్నది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీ బడ్జెట్ ₹15,000 అయితే మీరు ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ మోటరోలా G54 5G మోడల్ని అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి అరౌండ్ 15,000 బడ్జెట్లో 12GB ర్యామ్ 256GB రోమ్తో పాటు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాసెసర్ 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, మనకి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని కూడా మీడియం టు హై సెట్టింగ్స్లో ఆరామ్సే హ్యాండిల్ చేయగలదు. మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఉండవు. అండ్ ఈ ప్రాసెసర్ బెంచ్ మార్క్ స్కోర్ చూసినట్లయితే దగ్గర 4,76,000 చేంజ్ స్కోర్ అయితే చేసింది. మీకు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదో ఆ పర్ఫార్మెన్స్ కంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ చేయగలదు. మీకు BGMI స్మూత్ అండ్ అల్ట్రా 40 fpsలో హ్యాండిల్ చేయగలదు. అలాగే మీకు జైరో సెన్సార్ కూడా ఇందులో చాలా బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా జైరో యూజర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ మొబైల్ని హెవీగా యూజ్ చేసినప్పుడు కొంచెం హీట్ అవుతుంది. ఇది నార్మల్ హీటే, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 14 5G బ్యాండ్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 5G బ్యాండ్స్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకొని వచ్చారు. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే ఎట్ ఎ టైం వేసుకోవచ్చు. ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. అండ్ 2 స్లాట్స్ కూడా మనకి 5G సిమ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ మొబైల్ డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి 3 కలర్ వేరియంట్స్తో ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. బ్లాక్, గ్రీన్, బ్లూ 3 కలర్స్ కూడా దేనికదే. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. ఫ్రంట్ మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. డిస్ప్లే కూడా మనకి 6.5 inches FHD+ IPS LCD స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచ్ డిస్ప్లేతో తీసుకొని రావడం జరిగింది. మనకి ఈ డిస్ప్లే HDR10 సపోర్ట్ చేస్తుంది, వైడ్ L1 సపోర్ట్ చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ అయితే లేదు. అండ్ యూట్యూబ్లో వీడియోస్ మీరు HDR సపోర్ట్ చేసే కంటెంట్ మాత్రం HDRలో చూడొచ్చు. అండ్ ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 516 Hz పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో తీసుకొని రావడం జరిగింది. మరీ అంత హై కాదు, బట్ మీరు ఎండలోకి తీసుకెళ్లి మొబైల్ని యూజ్ చేస్తున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ బిలో 15K బడ్జెట్లో ఉన్న మోడల్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్సే ఇవ్వగలదు. అలాగే ఇందులో ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో ఉన్న ఎయిర్ స్పెక్స్పై మనకి స్పీకర్గా రియాక్ట్ అవుతుంది. డాల్బీ ఆటమ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇందులో ఆడియో ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇవి 2 కెమెరాస్ కూడా మనకి యూజ్ అయ్యే కెమెరాసే. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ OIS సపోర్ట్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ యూజ్ చేసి తీసుకున్న ఫొటోస్ మనకి డీటెయిల్స్ని బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ డే లైట్ కండిషన్లో పోర్ట్రైట్ షాట్స్, ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకి లైటింగ్ ఉన్న కండిషన్లో మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి కూడా డే లైట్ కండిషన్లో చాలా మంచి పిక్చర్స్ వస్తున్నాయి. బట్ లో లైట్లో మాత్రం ఖచ్చితంగా నాయిస్ అయితే ఉంటుంది. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 1080 60 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మనకి సెల్ఫీ కెమెరా యూజ్ చేసి 1080 30 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకి వీడియో కూడా చాలా స్టేబుల్గా అయితే రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మనకి OIS సపోర్ట్ ఉండటం వల్ల చాలా స్టేబుల్గా అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ బిలో ఈ 15K బడ్జెట్లో డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూజ్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 1 hour 25 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ విషయానికి వస్తే 5G నెట్వర్క్ యూజ్ చేసి మీరు ఎంత హెవీగా మొబైల్ని యూజ్ చేసినా, గేమింగ్ పర్పస్ కానీ, మూవీస్ చూసినా, నాన్ స్టాప్గా ఎలా యూజ్ చేసినా కానీ 8 hours 30 minutes మీకు ఛార్జింగ్ అయితే వస్తుంది. మీరు నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా 1 day అబోనే 1.5 day ఛార్జింగ్ అయితే వచ్చే అవకాశం
అవకాశం అయితే ఉంది. అండ్ మీరు నైట్ పడుకునే ముందు 5G నెట్ ఆన్ చేసి పడుకుంటే మార్నింగ్కి మాత్రం మీకు 10 to 13% ఛార్జింగ్ అయితే డిశ్చార్జ్ అయితే అవుతుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇంక ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మనకి నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ మోటోలా అంటే క్లీన్ అయితే తీసుకొని వస్తారు. బట్ ఇందులో మాత్రం 3 గేమింగ్ యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. బట్ ఇందులో మీకు ఎటువంటి యాడ్స్ అయితే మీకు రావు. క్లియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్తో తీసుకొని వస్తారు మోటోలా అంటే. మీకు ఇందులో సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు. అండ్ 3 year సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ 2 years ఇస్తే బాగుండేది నాకు అనిపించింది. అండ్ ఈ సాఫ్ట్వేర్లో మీరు యాప్ని లాక్ చేసుకోవడం, యాప్ని క్లోన్ చేసుకోవడం అంటే డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్ ఇట్లా యూజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఇవన్నీ మీకు ఇందులో అయితే సపోర్ట్ చేయవు. అలాగే మీరు కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి నోటిఫికేషన్ కూడా వెళ్తుంది మీరు కాల్ రికార్డింగ్ చేస్తున్నట్లు. ఇవైతే మీరు మైండ్లో ఉంచుకోండి. అండ్ మనకి సెన్సార్స్ని కూడా ఇందులో అన్ని సెన్సార్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో తీసుకొని రావడం జరిగింది. అండ్ IP52 డిస్టెన్స్ ప్లస్ టూప్తో తీసుకొని వచ్చారు. అంటే చిన్న చిన్న రేంజ్లో సర్వే అవ్వగలదు. బట్ డీప్ వాటర్లో మాత్రం మీరు దీన్ని అయితే వేయకండి, మీ మొబైల్ అయితే పాడైపోతుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఓవరాల్గా ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ముఖ్యంగా మనకి 12GB RAM 256GB ROMతో MediaTek Dimensity 7020 ప్రాసెసర్తో బిలో 15K బడ్జెట్లో వస్తున్న మొదట 5G స్మార్ట్ ఫోన్ ఈ మోటోలా G54. అలాగే మనకి విత్ OIS సపోర్ట్తో వస్తున్న మొదట 5G స్మార్ట్ ఫోన్ కూడా ఈ మోటోలా G54 5G. మీలో ఎవరైతే మంచి ఆల్రౌండర్ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా బిలో 15K బడ్జెట్లో వాళ్ళకి ఈ మోటోలా G54 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీరైతే మిస్ చేసుకోకండి. ఎవరైనా ఈ మోడల్ని కొనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.